ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఇదంతా నల్లేరు పూత చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. స్మెల్ కూడా అదో డిఫరెంట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం చాలామంది ఇది తినకూడదు అనుకోకూడదు ఫ్రెండ్స్. చాలా చాలా లేతగా ఎంత బాగుందంటే నల్లేరు కూడా చాలా తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఏంటంటే మా పొలం దగ్గరికి వచ్చాను, మా తోటలోకి వచ్చాను. ఇక్కడైతే నాకైతే నల్లేరు అయితే కనపడిచింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. నల్లేరు బాగుంది, దానికి పూత అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నల్లేరు పువ్వులు అయితే చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి వర్షం పడడం వల్ల చాలా బాగా కాసింది ఫ్రెండ్స్ ఈ పూలు. నేనైతే చూస్తే నాకు డిఫరెంట్ కనపడిసాయి. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడంతా కూడా నల్లేరే ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇది కూడా చాలా, ఈ పూలు కూడా చాలా బాగా వరకు పనిచేస్తాయి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయి. ఎలా అల్లుకుపోయిందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉంది. యాక్చువల్గా అయితే కంపలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది నల్లేరు పువ్వు. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది. మీరు చూసినట్లయితే పువ్వు అయితే చూడండి ఎంత బాగుంది. ఈ నల్లేరు పువ్వు అయితే చాలా వరకు అయితే మనము ఎముకలు కానీ ఏదన్నా విరిగిపోయిన వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పచ్చడి చేసుకొని తిన్నా పువ్వు అయినా కూడా కానీ, ఈ నల్లేరు కూడా కానీ, నేతదైనా కూడా కానీ చాలా వరకు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అయితే లేతగా అయితే కూడా ఉంది ఫ్రెండ్స్. చట్నీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత లేతగా ఎంత బాగుందంటే నల్లేరు కూడా చాలా తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం పచ్చడి చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పూత కూడా అనేది ఫ్రెండ్స్ చూడండి మీరు చూసినట్లయితే ఈ పూత కూడా అనేది చాలా విటమిన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో విరిగిపోయిన ఎముకలు కూడా చాలా బాగా కట్టుకుంటాయి ఫ్రెండ్స్. ఈ పూట పచ్చడి చేసుకొని తిన్నా అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నల్లేరు పూత చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. స్మెల్ కూడా అదో డిఫరెంట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం చాలామంది ఇది తినకుండా పచ్చడి చేసుకొని తిన్నా, ఏది చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తింటే కూడా ఎముకలకు కూడా చాలా మంచిది. ప్రోటీన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఈ పువ్వులో కానీ ఈ నల్లేరులో కూడా కానీ చాలా వరకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా తీగ ఎంత బాగా అల్లుకుపోయిందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది తీగ అసలు లేతగా ఎంత బాగున్నాయంటే చూడండి ఎంత ఆకులు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీ దగ్గర కూడా ఇలాంటి నల్లేరు చెట్టు ఉంటే మీరు ఒకసారి కాంపౌండ్ అనుకోకూడదు ఫ్రెండ్స్. చాలా చాలా విటమిన్స్ అనేది ఉన్నాయి నల్లేరులో. మీకు తెలియదు, మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని అయితే మా పెద్దోళ్ళు అయితే చాలా వరకు ఇవే మడి దగ్గరికి వస్తే ఇదే పచ్చడి చేసుకుని తింటారు, ఇదే తింటారు ఫ్రెండ్స్. చూడండి ఇంకా కూడా చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. నల్లేరు పూత అయితే చాలా చాలా బాగుంది. వీటిలో విటమిన్స్ అయితే చాలా వరకు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి మనం తినాలి, మనము హెల్తీగా చాలా బాగుండాలంటే ఇలాంటివన్నీ ఆర్గానిక్గా పెరిగినవన్నీ మనం తినాలి ఫ్రెండ్స్. చూడండి పల్లెల్లో ఉండేవాళ్ళు చాలా గట్టిగా ఉంటారంటే ఇలాంటివి తినే ఫ్రెండ్స్. పల్లెల్లో వాళ్ళు చాలా గట్టిగా ఉండేది. చూడండి ఈ పూలు అయితే చాలా బాగున్నాయి. 2-3 రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఇవి చాలా బాగా ఎదిగాయి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తుంది ఈ పూలు అయితే. చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఇక్కడంతా చూడండి ఫ్రెండ్స్ ఈ పూలు అయితే ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి. మీకు నచ్చేలేదు మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా నల్లేరు ఫ్రెండ్స్. చూడండి ఎంత నేతగా చాలా బాగుంది నల్లేరు అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ తీగ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తీగులుగా వెళ్ళుంటుంది నల్లేరు. దీంట్లో నుంచి ఇలా పూత అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లేతగా చాలా బాగుంది. ఇది తింటే కూడా చాలా వరకు చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా అదే ఫ్రెండ్స్. చూడండి పువ్వులు ఇదంతా ఇదైతే కలమందలో అల్లుకుపోయింది ఫ్రెండ్స్. చూడండి కలమంద చెట్టుకి అల్లుకుపోయింది. ఇలా కంప చెట్లలో ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పువ్వులు కానీ ఈ నల్లేరు కూడా కానీ. చాలా చాలా బాగుంది. మీకు నచ్చిందా లేదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పువ్వులు ఈ పువ్వులు అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. పూత అయితే చాలా బాగుంది. ఇది కూడా పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ పైకి అయితే కంప చెట్లు అయితే అల్లుకుపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మీరు చూస్తే ఇక్కడ అల్లుకుపోయింది. చాలా చాలా బాగుంది ఇది.
మీకు నచ్చితే మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే లేతగా కూడా నల్లేరు అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి లేతది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పెరుగుతున్నాను చూడండి, లేతగా ఉంది నల్లేరు అయితే. ఇదంతా చట్నీ చేసుకుంటే చాలా వరకు ఈ పూత ఈ నల్లేరి అంతా కూడా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.